శుభాకాంక్షలు. ఈరోజు మా చిన్నతో కలిసి మేము రేడియో అమ్మయ్యగా పిలువబడే న్యాయపతి రాఘవరావు గారు రచించి స్వరపరిచిన ఒక లలిత గీతం పాడబోతున్నాం. ఈ రోజున లలిత గీతం అంటే చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. మా జనరేషన్ నాకు తెలుస్తుంది, కానీ ఇప్పుడున్న పిల్లలకు తెలియాలంటే నెమ్మదిగా మనం ఇలా వాటిని పరిచయం చేస్తే తెలుస్తుందని నా అభిప్రాయం. ఈరోజు వీళ్ళు పాడబోయే పాటలో సందర్భం ఏంటంటే వసంత ఋతువుని వసంతుడు అని పేరుతో వాళ్ళు పిలుస్తున్నారు. వసంతుడా రావోయి అని వచ్చి మా తెలుగు నేలలో ఉన్న అందాలు సొగసులన్నీ చూసి ఆనందిద్దాము అందరం కలిసి ఆడుతూ పాడుతూ అని ఈ లలిత గీత భావం. ఇప్పుడు పరిస్థితుల్లో లలిత గీతానికి భావాన్ని నేను చెప్పాల్సిన పరిస్థితి ఉంది, పిల్లలకు తెలియదు కాబట్టి ఇది వింటూ ఉంటే కొంచెం పిల్లల్లో అది కూడా మనం పరిచయం చేయగలుగుతాను ఉద్దేశంతో ఈ పాటతో మీ ముందుకు వస్తుంది. నాతో పాడుతున్న చిన్నారుడు అదితి తిరునగరి, తాని మునగపాటి, లాస్య తుమ్మలపల్లి. వసంతుడా రావోయి వసంతుడా రావోయి పిల్లలమిచ్చే పూలమాలను ప్రేమతో కదొడబోయి పిల్లలమిచ్చే పూలమాలను ప్రేమతో కదొడబోయి వసంతుడా రావోయి వసంతుడా ఏలను పిలిచెదరో నన్నేలను పిలిచెదరో ఏలను పిలిచెదరో నన్నేలను పిలిచెదరో తెలుగు బాలికలు తెలుగు తోటలో తిరుగదే రాబోయి తెలుగు బాలికలు తెలుగు తోటలో తిరుగదే రాబోయి వసంతుడా రావోయి వసంతుడా రావోయి తెలుగు తోటలో తిరుగకనేల తెలుపుడు బాలికలారా తెలుగు తోటలో తిరుగకనేల తెలుపుడు బాలికలారా తెలుగు టాపులను తెలుగు పువ్వులను తెలుగు సొగసులను గలబోయి తెలుగు టాపులను తెలుగు పువ్వులను తెలుగు సొగసులను గలబోయి వసంతుడా రావోయి వసంతుడా రావోయి చిలుకల పలుకులు కోకిల
ఈ వసంత ఋతువు పాటను వింటున్నప్పుడు మనసుకి ఎంతో